Hi friends, welcome back to my physics channel once again. Today we'll see one rotational motion NEAT problem. Very important NEAT question చూద్దాం మనం. చాప్టర్ పేరేంటి? Rotational motion. బోర్డు మీద చూడండి, an automobile moves on a road with a speed of 54 kilometers per hour. The radius of its wheels is 0.45 meters. And the moment of inertia about its axis. Wheel అంటే moment of inertia తెలుసు కదా, నథింగ్ బట్ డిస్క్. ఓకే, mr²/2. ఆ వాల్యూ కూడా ఇచ్చేసాడు వాడు. I 3 kg meter square MK సిస్టంలో ఇఫ్ ద వెహికల్ ఈజ్ బ్రాట్ టు రెస్ట్ ఇన్ 15 సెకండ్ అంటే ఫైనల్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ 0, రొటేషనల్ కాబట్టి. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యావరేజ్ టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ఇట్స్ బ్రేక్స్ టు ద వీల్స్. సో యావరేజ్ టార్క్ అడిగాడు మనకి. సో ముందు మనకి ఏమి ఇచ్చాడో రాసుకుందాం. ఆటోమొబైల్ మూవింగ్ విత్ స్పీడ్, లీనియర్ స్పీడ్ ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as v1, 54 కిలోమీటర్స్ పర్ అవర్. తర్వాత రేడియస్ ఆఫ్ ద వీల్ ఇచ్చాడు ఎంకేస్లో 0.45 మీటర్స్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చాడు ఎంకేస్లో 3 kg మీటర్ స్క్వేర్. అండ్ టైం ఇచ్చాడు 15 సెకండ్స్. ఓకే, నౌ ఈజ్ ఏమడుతున్నాడు మనకి? యావరేజ్ టార్క్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ యూ torque average, which is nothing but I into alpha. ఓకేనా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఆల్ఫా. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ లీనియర్ స్పీడ్ ఇచ్చాడు, మరి ఎలా కట్టాలి దీన్ని? రొటేషనల్ మోషన్ కదా. ఎస్, చేయొచ్చు. సో ఇక్కడ ఏమన్నాడు? ఇట్ ఈస్ బ్రాట్ టు రెస్ట్ అన్నాడు, అంటే ఫైనల్ వెలాసిటీ 0 ఇక్కడ. సో మన కైనమెటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, v² - u, అలాగే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at లీనియర్ మోషన్లో. అలాగే రొటేషనల్ మోషన్లో v బదులు ఒమేగా 2, u బదులు ఒమేగా 1 ప్లస్ ఏ బదులు ఆల్ఫా టీ యాజ్ ఇట్ ఈస్. అదవుతుందా? రిలేషన్ చూసుకోండి. ఇది లీనియర్ మోషన్, రొటేషనల్ మోషన్. సో ఈ ఈక్వేషన్ తీసుకున్నా నేను, ఇట్ ఈస్ బ్రాట్ టు రెస్ట్ అన్నాడు, అంటే మనకి యాంగులర్ యాక్సిలరేషన్ కావాలి. బికాజ్ వీ వాంట్ టార్క్ యావరేజ్, దట్ ఈస్ ఐ ఇంటూ ఆల్ఫా. సో ఆల్ఫా తెలియాలంటే యూ కెన్ యూజ్ దిస్ వన్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అవసరం. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ అయితే v² - u² = 2s తీసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్. అలాగే ఒమేగా 2² ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1². ఆ ఈక్వేషన్ వేసుకోవచ్చు. చూడండి, బోర్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. v² - u² = 2. ఎప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ ఉండేది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు. సో నీడ్ నాట్ టేక్, ఓన్లీ థింగ్ ఈజ్ వీ వాంట్ ఆల్ఫా. సో క్యాల్కులేట్ చేద్దాం మనం. సో ఒమేగా 2 అంటే ఏంటి? ఆఫ్టర్ రీచింగ్, చూడండి, బ్రాట్ టు రెస్ట్. రెస్ట్ అంటే ఫైనల్ వెలాసిటీ 0, అంటే 0 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1. ఇక్కడ ఏం చేశాడు? మనకి లీనియర్ స్పీడ్ ఇచ్చాడు. వీ నో v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, లేదా v/r is equal to omega. Therefore, in the place of omega 1, I'll put it as v/r, లేదా v1/r. ఓకేనా, v1/r. ఓకే, ప్లస్ ఆల్ఫా తెలియదు, టైం 15 సెకండ్స్. ఓకేనా. సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at వేసాం. ఇందులోంచి మనకి ఏమవుతుంది? 0 ఈజ్ ఈక్వల్ టు v, లీనియర్ స్పీడ్ ఎంత ఇచ్చే 54, కన్వర్ట్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ 5/18. ఓకేనా, బై ఆర్, v/r. రేడియస్ ఎంత ఇచ్చాడు? 0.5, దట్ ఈస్ 0.45 మీటర్స్. ప్లస్ ఆల్ఫా ఐ డోంట్ నో, అండ్ 15 సెకండ్స్. సో 18 3s are 54, 3 5s are 15. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 3 5s are 15 బై 0.45. ఓకే, ఒక పని చేస్తాను, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాను. సో దట్ విల్ గెట్ ఆల్ఫా వాల్యూ. అంటే మైనస్ 15/0.45 is equal to 15 alpha. 15 cancel. Therefore, alpha is equal to -1/0. Retarding. ఎందుకంటే ఇక్కడ అడుగుతుండే ఏంటి? వాట్ ఈస్ ద టార్క్ రిక్వైర్డ్ టు స్టాప్ అంటే అపోజింగ్ ఫోర్స్ అన్నమాట. టార్క్ అంటే నార్మల్ లీనియర్ మోషన్లో ఫోర్స్ అంటున్నాం, ఇక్కడ టార్క్ వస్తుంది బికాజ్ రొటేషనల్ కాబట్టి. సో అపోజింగ్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ వాల్యూ ఉంటుంది, కంగారు పడ అవసరం లేదు ఆన్సర్స్లో. ఓకేనా, తర్వాత దాన్ని పాజిటివ్ చేసుకోవచ్చు, మ్యాగ్నిట్యూడ్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, యాంగులర్ యాక్షన్ -1/0.45. నా అయిపోయింది కదా. వాట్ ఈస్ యావరేజ్ టార్క్? I ఇంటూ ఆల్ఫా. సో టార్క్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు I. వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? 3 kg. సో 3 kg మీటర్ స్క్వేర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఆల్ఫా, దట్ ఈస్ -1/0.45, దట్ ఈస్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫైనల్ ఏమవుతుంది? 3 యూనిట్స్ తర్వాత వేసుకుందాం. 3 ఇంటూ మైనస్ ఆఫ్ కోర్స్ 1/0.45 అంతా 0.45 100 పైకి వెళ్ళిపోతుంది.
పాయింట్ కదా, బై 100 పైకి వెళ్ళిపోతుంది. నౌ 5 9s are 5, 20s are 3 1s are 3 3s are, that is minus 20 by 3, that is equal 3 6s are 18, 2.66. Okay na? So minus 6.66 Newton meter if you want MKS unit. అదవుతుందా? సో మైనస్ వచ్చింది ఏంటి? బికాజ్ ఇట్ ఈస్ ద టార్క్ రిక్వైర్డ్ టు స్టాప్ ద వెహికల్, magnitude of the average torque transmitted by the brakes of the wheel to stop. సో అందుకే అపోజింగ్ ఫోర్స్ అనమాట. దేర్ ఫోర్ ది మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే యావరేజ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 6.66 న్యూటన్ మీటర్ టార్క్ కాబట్టి. ఓకేనా? సో మనకు మైనస్ వాల్యూ ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఇట్ ఈస్ ద అపోజింగ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద వీల్స్ ఆఫ్ ద వెహికల్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద రొటేషనల్ మోషన్. Again we'll meet with the next problem in another nice video. Okay, right?